సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ నెల 13 వరకు మొత్తం 2510 ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సంక్రాంతి పండుగ కోసం పల్లెకు పరుగులు తీస్తున్నారు జనం. విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం తెలుగు రాష్ట్రాల 4 మూలల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డవారు సంక్రాంతికి సొంతూరు బస్ ఎక్కుతారు. ఈ రష్ను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది ఏపీఆర్టీసీ. రద్దీకి తగ్గట్టు ప్రత్యేక సర్వీసులు నడుపుతూ భారీగా సొమ్ము చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక్కసారిగా జనం ఓళ్లకు వెడుతుండటంతో ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ఆపరేటర్ల రెగ్యులర్ సర్వీసుల్లో ఇప్పటికే ఖాళీ లేని పరిస్థితి. దీంతో స్పెషల్ బస్సుల్లో రిజర్వేషన్లను ప్రారంభించింది ఏపీఎస్ఆర్టీసీ. అయితే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు రెండింతలు చేసి రద్దీని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. రెగ్యులర్ సర్వీసులతో పోల్చుకుంటే స్పెషల్ బస్సుల్లో ఛార్జీలను 50% పెంచింది. హైదరాబాద్, విశాఖ వంటి నగరాలతో పాటు చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రత్యేక సర్వీసుల్ని తిప్పనున్నారు. దీనికోసం రాను పోను కలుపుకుని 5,000కు పైగా బస్సులను సిద్ధం చేశారు. సంక్రాంతి సీజన్ స్పెషల్ బస్సుల ద్వారా 13 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 650 బస్సులు తిరుగుతుంటాయి. వీటికి అదనంగా స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. సంక్రాంతి కోసం ఈ నెల 11, 12 తారీఖుల్లో 70,000 మంది ఏపీకి వెళతారని అంచనా. దీంతో ఆ 2 రోజుల్లో 1100 స్పెషల్ సర్వీసులు తిప్పనుంది. అలాగే 13, 14, 15 తారీఖుల్లో కూడా రద్దీ ఉంటుందంటున్నారు అధికారులు. ఈ 3 రోజులు కూడా కలుపుకుని మొత్తం 2500 బస్సులు తిప్పుతారు. అటు తర్వాత ఊర్ల నుంచి తిరిగి పట్టణాలకు వచ్చేవాళ్ల కోసం మరో 2500 బస్సులు వేసినట్లు తెలిపారు అధికారులు. మొత్తానికి సంక్రాంతి పండుగ స్పెషల్ సర్వీసులతో ఇటు ప్రయాణికులకు సేవలు అందిస్తూనే అటు భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని టార్గెట్గా పెట్టుకుంది ఏపీఎస్ఆర్టీసీ.